Section number 26. Act not intended to cause death done by consent in good faith for person's benefit. సార్ ఈ సెక్షన్ ఎవరికైనా నిజంగా ఇంపార్టెంట్ అంటే ఎవరికంటే డాక్టర్స్కి. ఈ సెక్షన్ లేకపోతే 99.99% డాక్టర్స్ మ్యాండేటరీగా బిహైండ్ బార్సే ఉంటారు. బిహైండ్ బార్స్ అంటే జైల్లో ఉంటారు. రైట్ సార్. సో ఈ సెక్షన్ నేను చెప్తాను సార్, ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం సార్. ఒకసారి ఇల్లుస్ట్రేషన్ ఒకసారి మనకు క్లారిటీగా అర్థమైపోతే సెక్షన్ సూపర్గా అర్థమైపోతుంది. రైట్ సార్. సార్ ఇక్కడ చూడండి, జనరల్గా ఏదైనా పేషెంట్ హాస్పిటల్కి వస్తే ప్రాపర్గా తను కన్సెంట్ ఇచ్చి డాక్టర్స్ ఏమైనా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఆపరేషన్ 100% సక్సెస్ఫుల్ అవ్వాలని ఏం లేదు కదా సార్. దర్ మైట్ బి 1% పాసిబిలిటీ అని ఉంటుంది, గ్యారంటీగా పోవచ్చు అనేసి, ప్రాణం కూడా పోవచ్చు. అలాంటి సందర్భాల్లో బై సపోజ్ ఈయన ప్రాణం పోయింది ఈయన ఆపరేషన్ చేయడం వల్ల, ఈయన జైల్లో పెడతారా? జైల్లో పెడితే అలా అయితే ప్రతి డాక్టర్ని జైల్లో పెట్టాల్సింది. అప్పుడు చెప్పేసారు లేదు. సో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఏదన్నా పర్సన్ వచ్చి తనొక కన్సెంట్ ఇచ్చి డాక్టర్ ఒక సదుద్దేశంతో అంటే గుడ్ ఫేత్ తోటి ఈ కిందన్న పర్సన్ అంటే పేషెంట్కి బెనిఫిట్ కోసం రైట్ సార్ ఏమైనా యాక్టివిటీ పర్ఫామ్ చేస్తే దానివల్ల ఏమైనా హామ్ అయిందంటే ఈ డాక్టర్ ఆఫెన్స్ చేసినట్టు కాదు, తనకి పనిష్మెంట్ పడదు. సింపుల్, వెరీ మచ్ క్లీన్. రైట్ సార్. ఒకసారి మనం వేరే లాంగ్వేజ్ చూద్దాం సార్. ఇలిస్ట్రేషన్ కూడా చూద్దాం. ఇలిస్ట్రేషన్ ఇస్ కాపీ పేస్ట్ ఆఫ్ దిస్. రైట్ సార్. ఒకసారి చూడండి. నథింగ్ విచ్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు కాజ్ డెత్ ఈజ్ అన్ ఆఫెన్స్ బై రీజన్ ఆఫ్ ఎనీ హార్మ్ విచ్ ఇట్ మే cause or be intended by the doer to cause or be known by the doer to be likely to cause to any person for whose benefit it is done in good faith and who has given a consent, whether express or implied, to suffer that harm or to take the risk of that. Illustration John sir. A surgeon knowing that a particular operation is likely to cause the death of Z, who suffers under the painful complaint but not intending to cause Z's death and intending in good faith Z's benefit, performs that operation on Z with Z consent, A has committed no offense. So these are important things in sir. First of all, consent. Second, good faith. Third, benefit. అంటే ఏదన్నా వ్యక్తి గుడ్ ఫేత్ తోటి అంటే సదుద్దేశం తోటి అవతలున్న పర్సన్కి బెనిఫిట్ చేసే ఉద్దేశంతో ఆ పర్సన్ కన్సెంట్ తీసుకొని తనకి ఏమైనా హామ్ చేసినా కానీ అది తప్పు కాదు, ఆఫెన్స్ కాదు, పనిష్మెంట్ పడదు అని సెక్షన్ చెప్తాను. సింపుల్.